వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు జరిగిన ప్రచారాలు చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి. ఎందుకంటే కొంతమంది ప్రధానమైన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అరెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. అందులో కొంతమంది కొడాలి నానిగారు అవనియండి, లేకపోతే వంశీ గారు అవనియండి, ఈ రకంగా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాజీ మంత్రులు మాట్లాడిన పరిస్థితులు చాలా వైరల్ అయినాయి. సో అప్పట్లో ఉన్న టాక్ ఏంటంటే కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే ఫస్ట్ వేసేసేది కొడాలి నానిదే. ఎందుకంటే అంత దారుణంగా ఈయన చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేవారు, లోకేష్ గారిని మాట్లాడేవారు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేవారు. ఒక రకంగా కాదు, చాలా రకాలుగా, చాలా జిగుప్సాకరంగా, ఇబ్బందికరంగా, చెలరేగి మాట్లాడిన మాటలు. ఇక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడైతే కొడాలి నాని గారు మాట్లాడిన మాటల్ని టీడీపీ శ్రేణులు అయితే ఎప్పటికీ మర్చిపోవు, తెలుగు మహిళలు అయితే ఎప్పటికీ దాన్ని తుడిచెయ్యరు. అంత దారుణంగా ఆయన మాట్లాడిన మాటలు. మరి కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సైలెంట్ అయిపోయారు, కొంతమంది ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతాలను వదిలేసి వెళ్ళిపోయారు, కొంతమంది అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది అరెస్టులు అయ్యారు. అంటే ఎవరు పంత వాళ్ళది, ఏ రకంగా ఎవరు ఎలా ఉండారో ఆ రకంగా వాళ్ళు భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటూ ఎందుకులే గొడవలు అని చెప్పి కొంతమంది సైలెంట్ అయ్యారు, కొంతమంది అయితే అరెస్ట్ అయ్యారు. వంశీ పరిస్థితి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, చూసాం కూడా. ఎలా ఉండే వంశీ అని, ఇదిగో ఇప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు ఎలా ఉన్నారు, అసలు ఏమైనా సంబంధం ఉందా? అంత దారుణంగా ఆయన జైల్లో ఆ జీవితాన్ని అనుభవించడేమో అని అనిపిస్తుంటుంది. అంటే సడన్గా 2 నెలలు 3 నెలల్లోనే అంత ఇబ్బంది పడిపోతారా? అంటే అలవాటు లేని జీవితాలు కదా అవి, సుఖాలకు అలవాటు పడ్డ జీవితాలు, వినోదాలతోటి ఆహ్లాదకరంగా సాగే జీవితాలు, బాగా డబ్బులున్న ఫ్యామిలీలు, వాళ్ళకి ఏం లోటు? అన్ని కొండ మీద కోతుని రమ్మన్నా వచ్చేస్తుంది వాళ్ళు తలుచుకుంటే. అలాంటి జీవితాలు జీవించిన వాళ్ళు ఒక్కసారిగా జైలు జీవితం, ఇటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం, ఆ కింద పడుకోవడమనో, సరైన ఫుడ్ లేకపోవడమనో, బయట నుంచి ఫుడ్ రాకపోవడమనో, ఇలాంటివన్నీ కానీ తగిలినాయి అనుకోండి, తట్టుకోలేరు. చూడండి ఎలా అయిపోయాడు. అసలు ఏమన్నా ఉన్నదా, పోలుకుందా? ఇంత దారుణంగా తయారయ్యారు. అంటే చేసిన తప్పులకి తగిన శాస్తి జరిగిందంటూ ఎవరు సింపతి కూడా చూపించలేదు, మిగతా వాళ్ళు ఎవరు జనరల్గా. ఎందుకు ఆ రకంగా మాట్లాడాలి? తల్లిలాంటి వ్యక్తి ఉన్న వాళ్ళని, తెలియని మనుషులు ఏం కాదు కదా, తెలియని మనుషులు కూడా మనం అంత దారుణంగా మాట్లాడడం. ఈయన అలా మాట్లాడాడు. మరి కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఆయన అలా అయిపోయింది, వంశీది అయిపోయింది, అరెస్ట్ అయ్యాడు, ఆయనకి శిక్ష పడింది. కొడాలి నానిని ఎందుకు అరెస్టులు చేయట్లేదు? వాళ్ళు కొడాలి నాని ఇమేజెస్ కూడా వేస్తారు. అదిగో కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన ఏం మాట్లాడలేదా? ఆయన ఏం తప్పులు చేయలేదా? అంటే అనూహ్యంగా కొడాలి నానికి ఊహించిన షాక్ విశాఖపట్నం తగిలిందండి. విశాఖ తీరం నుంచి తాకుతున్న దీనికి అనుకోని వాయుగుండం ఆయన చుట్టుముడుతుందట. ఏం జరిగింది అసలు? విశాఖపట్నం ఏంటి ఇప్పుడు సడన్గా రావడం ఏంటి అంటే, విశాఖపట్నంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదు. సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆయన మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదైంది. 41 CRP కింద ఆయనకి నోటీసులు కూడా గుడివాడలో అందజేశారు అని. ఆ సెక్షన్లు ఏంటి, దీని మీద ఏ శిక్షలు ఉంటాయి, మరి కొడాలి నానికి బిగించారా, ఇంక వివిధ రకంగా కంప్లైంట్స్ వచ్చేస్తాయి కదా. కొడాలి నానికి ఇంక బిగిసింది ఎవరు ఆపలేరు. ఈ రకంగానే కొడాలి నానిపై 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు విశాఖవాసి అంజనాప్రియ ఫిర్యాదు చేశారట. అంజనాప్రియ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈయన, చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు, మహిళలను కూడా లేకుండా కించపరుస్తూ మాట్లాడతాడు, కుటుంబ సభ్యులను తోలనాడారు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పారు కదా. దీనిపై 353, 352, 351, 196, BNS 467 ఐటీ యాక్ట్ కింద
కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ అయ్యింది. దీన్ని గుడివాడలో కొడాలి నానికి విశాఖ 3 టౌన్ పోలీసులు వెళ్ళి ఆ నోటీసులు ఇచ్చారండి. సరే, ఆయన చేతికి ఇచ్చారా లేకపోతే చేతికి ఇవ్వకపోతే ఇంటికి అంటించేస్తారు కదా, లేదా ఎవరికొకరికి ఇస్తారు. సరే, ఆయనకైతే వెళ్ళింది, ఇంకా అరెస్ట్ చేసిపోతున్నాడు. ఇంక నోటీసులు వెళ్ళినాయి అంటే సామాన్యం ఊరుకుంటారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా విపరీతంగా పోస్టులు చేస్తున్నారు. కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు. వల్లభనేని వంశీ బాటలోనే కొడాలి నానిని అరెస్ట్ చేసే ఛాన్స్. త్వరలోనే జైలు జీవితం తప్పదంటూ ప్రచారం. ఏదన్నా ఒకటి స్టార్ట్ అయ్యింది అంటే అస్సలు క్షమించరు సోషల్ మీడియా వాళ్ళు. ఇంక సోషల్ మీడియా వాళ్ళు అంటే బయట వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళేవో ఐటమ్స్ ఇవి అవి చేయాలి కాబట్టి, వాళ్ళు ఛానల్ నడాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయని వేరే కానివ్వండి జరిగిన వార్తలా ప్రచారం చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు అనుభవించి ఉన్నారు. కొడాలి నాని బాధితులు వాళ్ళు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవ్వరూ మాట్లాడలేదండి వైఎస్ఆర్సీపీలో. అంటే మాట్లాడారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు, కానీ కొడాలి నాని గారు మాట్లాడినంత దారుణంగా ఎవరు కూడా మాట్లాడలేరు. ఇటుపైన కూడా మాట్లాడరు. అంత ఆయన లైన్ క్రాస్ చేసి మాట్లాడిన సందర్భాలు మనం చాలా చూసాం. 1, 2 కాదు కదా, లైన్ క్రాస్ అయిన సంబంధాలు చాలా చూడడం జరిగింది. ఇక ఇప్పటికే కొడాలిపై పలు కేసులు నమోదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టారాజ్యంగా తీవ్ర విమర్శలు చేసిన కొడాలి నాని వైసీపీ హయాంలో బూతుల మంత్రిగా కొడాలి నానికి బిరుదు. మీకు ఏ సందర్భంలో ఎవరేం మాట్లాడుకున్నా బూతుల మంత్రి అనేవారు. బూతుల మంత్రి అనేవారు. ఏం మాట్లాడినా సరే ఎవర్రా అంటే కొడాలి నాని బూతుల మంత్రి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు వదిలేశారు ఆ మంత్రి గారిని, ఆ మాజీ మంత్రి గారిని అంటే సరిగ్గా ఆయన దొరకలేదు అని. దొరికినా వివిధ రకాల కేసులున్నా అది అంత తీవ్రతరం కాదేమో అని. మరొక వైపు ఈ మాటలు లేకపోతే ఈ రకంగా అన్న దాని మీద ఎంతవరకు ఆ సెక్షన్లు నిలబడతాయి, ఎంత జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, ఇందులో ఎంత సీరియస్నెస్ ఉన్నది, ఇవన్నీ కూడా చూస్తారు కదా. ఏదో ఒక దాంతోటి వదిలేసే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా చూస్తారు. కొడాలి నాని బూత్ లైన్, ట్యాగ్ లైన్ ఏంటంటే బూతుల మంత్రి. ఇలాగే సాగింది. అయినా సరే ఆయన ఎక్కడ తగ్గేవాడు కాదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గారు. ఎలా తగ్గారంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురయ్యాడు ఆయన. అందువల్ల సైలెంట్ అయ్యాడు ఆయన. ఇప్పుడు అంత యాక్టివ్గా మాట్లాడలేకపోతున్నాడు. ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా, బెల్ట్లు అవి, చెస్ట్కి బెల్ట్లు అవి పెట్టుకుంటూ పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. నుంచోడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా కష్టంగా పడుతున్నాడు. సరే, ఓకే, దాన్ని ఎవరో అంటారు, ఆరోగ్య సమస్యలు అందరికీ వస్తాయి, చిన్న పిల్లలకే వస్తున్నాయి, ఆయనకి రావడానికి ఏముంది. కానీ దాన్ని ఏదో మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ చేసిన తప్పులు, మాట్లాడిన మాటలు, దీనికైతే పనిష్మెంట్ ఉండాలి కదా, దీనికైతే శిక్షలు ఉండాలి కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఎందుకంటే దెబ్బ ఎవడికి తగిలిందో నొప్పి ఆడికే ఉంటుందండి, పక్కోడికి ఎందుకు ఉంటుంది? పడ్డోడికే దెబ్బ, ప్రశాంతంగా ఉన్నవాడికి ఏం తగులుతుంది, ఎందుకు పట్టించుకుంటారు? కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అందరికీ దెబ్బ తగిలినట్టుగా ఫీల్ అయ్యారు. వాళ్ళ నాయకుడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అయిందంటే వీళ్ళందరూ ఫీల్ అయిపోతారు కదా. ఫీల్ అవ్వరా? ఫీల్ అయిన సందర్భాలు లేవా? ఆయన ఏదో పట్టాపి ఒకసారి మాట్లాడిన మాటలకి ఎంత రాద్ధాంతమైంది. వాళ్ళు ఇంటికి వెళ్ళారు, చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలు కూడా చూడకుండా. అంటే అప్పుడు ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. వాళ్ళ నాయకుడిని అన్నారు కదా అని. మరి అదే ఆగ్రహం మిగతా నాయకులు కూడా ఉంటుంది కదా, ఎవరి రేంజ్లో వాళ్ళకి. చంద్రబాబు నాయుడు రేంజ్ తక్కువే కాదు, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏమి తక్కువేం కాదు. సో వీళ్ళకి ఆగ్రహాలు వచ్చినాయి, వీళ్ళకి కోపాలు వచ్చినాయి. అది ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పటికే కొడాలిపై పలు కేసులు నమోదు. చంద్రబాబు, లోకేష్, పవన్పై ఇష్టారాజ్యంగా తీవ్ర విమర్శలు. వైసీపీ హయాంలో బూతుల మంత్రిగా కొడాలి నానికి బిరుదు. అసెంబ్లీ బయట అనే తేడా లేకుండా దారుణమైన తిట్లతో చెలరేగిపోయిన మాజీ మంత్రి. మరి కొడాలి, వంశీ కలిసి చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేసి తీవ్ర పదజాలం. అప్పట్లో ఎందుకు మళ్ళీ వంశీని తీసుకురావాల్సి వస్తుందంటే, ఒకసారి లోకేష్ గారు వాళ్ళ పార్టీ శ్రేణులతోటి జూమ్ మీటింగ్ పెట్టుకుంటున్నారండి. ఇది బాగా వైరల్ అయింది. ఆయన జూమ్ మీటింగ్ పెట్టుకుంటా, వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ అది,
వాళ్ళకి సంబంధించినవి ఏవో ఆయన గైడ్ చేస్తాడు, మాట్లాడుకుంటాడు. అందులోకి వీళ్ళిద్దరూ రాంగ్గా ఎంటర్ అయిపోయి ఎవరో వచ్చిన ఒక జూమ్ లింక్ని తీసుకుండి వీళ్ళిద్దరూ ఇందులో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపో వికటాటహాసాలు ఎప్పుడన్నా ఉన్నదా రాజకీయ చరిత్రలో? ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా జరిగిందా? నేనైతే చూడలేదు. నా సుదీర్ఘమైన జర్నలిజం నా ఎక్స్పీరియన్స్లో అలాంటి ఆ వికృత క్రీడలను అయితే నేను చూడలేదు. ఇలా జరిగిందని కూడా నేను ఎప్పుడూ వినలేదు. అరే ఎవరో మీటింగ్ పెట్టుకుంటే ఒక నాయకుడు మీటింగ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడుతున్నారండి, జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకొకరు ఎంటర్ అయిపోతే ఏంటి, అదిగో చూడండి మా వాళ్ళు వెంటనే ఇస్తారు. లోకేష్ గారు అక్కడ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. వీళ్ళకి సంబంధం ఏంటండి? అంటే ఏంటి ఎగతాలు ఏంటి? ఏం చూసుకుంటే ఇవన్నీ రాజకీయ పరంగా ఉంటే తప్పు చేస్తే తప్పు అని చెప్పండి. రాజకీయ పరంగా ఏదున్నా సరే అండి, దాన్ని ఆ రకంగా ఎదుర్కోవాలి. అంతేకాని ఒక పర్సనల్గా దూరిపోయి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలోకి దూరిపోయి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలోకి దూరిపోయి ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విజయమ్మ గారినో భారత గారినో ఏమైనా తిట్టారా? ఏమైనా మాట్లాడారా? వాళ్ళని ఏమైనా తప్పుగా చిత్రీకరించారా? ఎందుకు ఆ రకంగా? ఇది చూడండి, ఫుల్ ఫ్రేమ్ పెట్టండి అమ్మా. ఇది అది చూడండి. వీళ్ళు ఎవరితోటో ఆ విద్యార్థులతోటో ఎవరితోటో ఈయన ఒక ఫోన్ దాంతో జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు ఏవో చెప్పుకుంటుంటే వీళ్ళిద్దరూ అందులోకి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయి విపరీతంగా గేలి చేస్తూ వికటాటహాసాలు చేసుకుంటూ, ఎంత దారుణం అండి అది, ఎంత తప్పది, అసలు ఏమైనా సంబంధం ఉందా? మరి ఎందుకు వీళ్ళని క్షమించాలి? ఎందుకు వీళ్ళ మీద జాలి పడతారు? ఎందుకు వీళ్ళకి జాలి రావట్లేదు? ఎప్పుడైనా ఎవరికైనా మన శత్రువుకైనా నిజంగా కష్టం వచ్చిందనుకుంటే అయ్యో పాపం అంటారు, ప్రతి మనిషి అంటాడు. అంటే మానవత్వం ఉంటుంది కాబట్టి మనుషుల్లో ఎంతో కొంత. నిజంగా మనకి ఆడికి మీద విరోధం అవనియండి, ఏదన్నా అవనియండి, ఆడికి ఏదైనా కష్టం వచ్చిందో లేకపోతే అతను ఏమన్నా పోయాడో అనుకుంటే ఆ వార్త తెలిసిన వెంటనే అవునా, అయ్యో అనవసరంగా వాడి మీద గొడవలు పడ్డారు, అప్పుడు మంచివాడేంట్రా, అప్పుడు ఏదో పరిస్థితుల్లో పాపం ఆ రకంగా బిహేవ్ చేస్తుంటాడు అని ఖచ్చితంగా అనుకుంటారు. 190 మంది అనుకుంటారండి. బతికున్నంతకాలం కూడా వాళ్ళ మీద ఉండకపోవచ్చు. నిజంగా వాళ్ళకి కష్టం వచ్చి జరగరాంది కానీ జరిగితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా దాని మీద సింపతి చూపిస్తారు. అయ్యో పాపం అంటారు. అరే మనకి ముక్కు ముఖం తెలియని వాళ్ళు, మనకి సంబంధం లేని వాళ్ళు, మన ప్రాంతం కాని వాళ్ళు, మన రాష్ట్రం కాని వాళ్ళు, మన దేశం కాని వాళ్ళు, ఎక్కడన్నా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే కోట్ల హృదయాలు స్పందిస్తాయండి వార్త చూసి. అయ్యో అంటారు. అంటే మానవత్వం కదా అది, మనిషి జన్మ కదా, ఎవ్వరికీ లేనటువంటి ఒక అద్భుతమైన అదృష్టం కదా మానవ జన్మ కింద జీవించడం అంటేని. మిగతా జంతువులకి మనుషులకి వ్యత్యాసం ఉంటుంది కదా. మనం ఏది కావాలంటే అది చేయొచ్చు. మనం ఇది తినాలా, అది తినొచ్చు. ఒక దగ్గరికి వెళ్ళొచ్చు. మనం ఏదంటే అది, సినిమాలు చూడాలా చూడొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, హిమాలయాలకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చు. అది ఒక్క మనిషికే కదా అవకాశం ఉంది. మనం ఏది కావాలనుకుంటే అది చేసుకునేది. మిగతా వాటికి ఆ పరిస్థితి ఉన్నదా? ఆ యజమాని ఎప్పుడు పెడితే అప్పుడు తిన్నట్టు, లేకపోతే లేనట్టు. మన పరిస్థితి అది కాదు కదా. ఉదయం బ్రేక్ఫాస్ట్లు చేస్తాము, ఆడుకుంటాము, పాడుకుండే వాళ్ళు పాడుకుంటారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఏది కావాల్సింది అది అన్నీ మనం సమకూర్చుకునే ఒక బృహత్తరమైన అవకాశం, ఒక అద్భుతమైన సృష్టి ఇది మానవ జన్మ. అది వేరే వాళ్ళకి ఎవరికి కూడా జరగదు. ఇంకది ఏదో రకంగా వాళ్ళు అయితే జంతువులు ఉన్నాయనుకోండి, ఆ కోణంలో బతకాలి, లేకపోతే ఎవరైనా పెంచుకుంటే ఆ పెట్టెల కింద బతకాలి. వాళ్ళు పెట్టినట్టు పోయినట్టు. ఇప్పుడు మనం అనుకోండి, మనం ఎవరితోటన్నా ఏం మాట్లాడవచ్చు, ఏం చేయాలన్నది, ఇంక దీని గురించి ఏం చెప్పాలి, ప్రతి ఒక్కరూ మనం అనుభవించేదే కదా. దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయడం ఎందుకు? ఆ వికటాటహాసాలు దేనికండి? వాళ్ళకి సంబంధం ఏంటండి? ఎంత అరాచకం అది, ఎంత నీచం, ఎంత జిగుప్సాకరం. మరి ఎందుకు వస్తారు సింపతి రమ్మంటే? ఆ పిల్లలతో పాటుగా వీళ్ళు కూడా ఎవరో ఒకరిది ఐడి తీసుకుని జాయిన్ అయిపోతారా? జాయిన్ అయిపోయి ఓ నవ్వులు వెటకారాలు. ఈరోజు ఏంటి, అతను కింగ్ అయ్యి కూర్చున్నాడు, నెత్తి మీద ఎక్కుతున్నాడు ఈయన లోకేష్ గారు. ఈరోజు ఆ రోజు మీరు ఏదో మాట్లాడేవారు, మళ్ళీ అది నేను రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడేవారు మీరు? ఆయన ఏమేమి పిలిచేవారు? నిప్పు అయిపోయాడు ఇప్పుడు ఆయన, నిప్పు కణం అయిపోయాడు. ఉచ్చబోస్తున్నారు ఇప్పుడు లోకేష్ పేరెత్తే. రెడ్ బుక్ మాట్లాడిన రోజు ఉందా వైఎస్ఆర్సీపీ శ్రేణులు? ఇంత కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడా, అంతలాగా మాట్లాడిన వాళ్ళు కూడా
ఈరోజు ఏమంటున్నారు, రెడ్ బుక్ అంటే వణుకుతున్నారు. బయట వణుకోకపోయినా రెడ్ బుక్ రాజ్యాంగం అని అన్నా లోపలైతే మాత్రం గజగజలు ఆడుతున్నది కదా. అది ఎంతమందికి తెలియదు ఇంటర్నల్గా. మీ మనస్సాక్షి మీకు తెలుసు కదా, పైకి ఏదేదో చెప్పినా సరే. ఎందుకు ఒకరిని అవమానించడం? ఏం కలిసి వచ్చింది? ఈరోజు 11 స్థానాలకు పడిపోయింది పరిస్థితి. మీకు మంచి అవకాశం ఇచ్చారు, నవరత్నాలు ఇచ్చారు, కోట్లు ఖర్చు పెట్టారు. ఊహించని సక్సెస్ కదా. మీ అందరికీ మంత్రులు వచ్చినాయి. వంశీకి రాలేదులేండి, ఆయన టీడీపీ నుంచి గెలిచాడు కాబట్టి ఏదో గ్యాప్ వచ్చినట్టున్నది. మంత్రులు చేసుకున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నామని కాదు, లోకేష్ గారిని పొగుడుతున్నామని కాదు, పవన్ కళ్యాణ్ పొగుడుతున్నామని కాదు. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? రాజకీయాల నుంచి నేర్చుకోవాలి కదా, తప్పేం లేదు. ఇప్పుడు మనకు చేత కాకపోతే ఎవరెవరి దగ్గర నేర్చుకోవడంలో తప్పు లేదు. సక్సెస్ఫుల్గా తాగాలి, ముందుకు వెళ్ళాలి. మీ హయాంలో అసలు బయటికి రావడానికి ఉచ్చబోసేవారు, భయపడేవారు. జనసేన వాళ్ళు అయితే కొద్దిగా మొండిగా ముందుకెళ్ళేవారు, కానీ టీడీపీ శ్రేణులు రావడానికి చాలా కాలం పట్టింది, పూర్తి స్థాయిలో రావడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు వదలలేదే, కసిగా తిరిగాడు ఆయన. ఇప్పుడు సీఎం అయిపోయాడని రిలాక్స్ అయిపోయలేదు, ఆయన ఇంట్లో కూర్చోట్లేదు, మళ్ళీ తిరుగుతున్నాడు ఆయన. ఏదో ఒకటి ఉండాలి కదా మనకి. సరే, ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని ఎదట వాళ్ళనంట ఈరోజు ఇబ్బందులు పడి రోగాలు తెచ్చుకొని ఎప్పుడు ఎలా ఉంటుందో అని టెన్షన్లతో బిక్కుమంటూ బతికే బతుకులు దేనికి? సో ఇక కొడాలి వంశీ కలిసి చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేసి తీవ్ర పదజాలం. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా వదలని వైసీపీ మాజీ బ్యాచ్. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏమైనా వదిలేరా? ఏమి వదలేదు. ఆడాడు సర్పంచ్కి ఎక్కువ, ఏదో ఎమ్మెల్యేకి తక్కువ, ఏదేదో మాట్లాడేవారు. సర్పంచ్ కూడా పోటీ చేయలేదు. ఆడే పవన్ కళ్యాణ్ ఏమున్నది, వచ్చుతాడు, 4 సినిమా డైలాగులు చెప్పేస్తాడు, వెళ్ళిపోయి. ఏమైంది? 100% స్ట్రైక్ రేటు. గుణపం దించాడు గుండెల్లోని. మామూలుగా కాదు ఆ స్ట్రోక్, మామూలు స్ట్రోక్ కాదు, బయటికి చెప్పుకోలేని స్ట్రోక్ ఇచ్చేసాడు ఆయన. మీరు ఈ రకంగా గెలికే వాళ్ళని కలిపారు, రెచ్చగొట్టి ఇదిలాగా వాళ్ళలాగా ప్యాకేజ్ స్టార్, ఈ స్టార్, ఆ స్టార్ అని చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి ఇవన్నీ కూడా కదా. అంటే మనం చేసుకున్న తప్పులు. భస్మాసుర హస్తం అంటే అదేమో అనిపిస్తుంటుంది కొంతమంది చేసుకున్న స్వయంకృత అపరాధాలు. ఎవరు చేసుకున్నా సరే, రాజకీయ నాయకులు వాళ్ళు చేసుకున్నా, ఇప్పుడు వీళ్ళు చేసుకున్నా సరే, మన తప్పులే రేపు మనకి శాపాలుగా మారతాయి. దానికి శిక్ష అనుభవించక తప్పదు. అదే జరుగుతుంది. ఇక కూటమి అధికారంలోకి రాగానే మొదటి అరెస్ట్ కొడాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం. మొదటి అరెస్ట్ ఎవరంటే కొడాలి నాయుడు అరెస్ట్ చేసేస్తారంటారు, కానీ ఇప్పుడు వరకు అది జరగలేదు. చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడైతే అరెస్ట్ తప్పదంటున్నారు. వంశీ అరెస్ట్ తర్వాత కూడా ఇక కొడాలి వంతే అని విపరీతంగా టాక్ అయింది. ఏదైనప్పటికీ కూడా మన విశాఖ పోలీసులు ఇప్పుడు దాన్ని లాగుతున్నారంటే 2024 కేసుని ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అంటే సంథింగ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి అయితే వదిలే ప్రసక్తి లేదని. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు BNS 467. ఇవన్నీ ఏంటంటే అవమానకరంగా మాట్లాడడం. దీనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం అట. IT యాక్ట్ మీద ఇవన్నీ కూడా. దీనికి 41 CRPC కింద నోటీసులు ఇచ్చారు. సో 5 సంవత్సరాలే, కానీ నాన్ బెయిలబుల్. 7 సంవత్సరాల పైబడిన శిక్షలకైతే కాస్త ఇబ్బంది, కానీ 5 సంవత్సరాల లోపు ఉన్న వాటికైతే పెద్దగా అంత సీరియస్గా తీసుకోవాల్సిన అయితే అవసరం లేదు అని. కానీ ఇక్కడతో ఆగుతుందా? దీనికి కొనసాగింపు ఏముంటుంది? ఇప్పుడు దీన్ని లాగారంటే దీనికి ఇంకోటి ఏదో స్కెచ్ చేశారని. వంశీది కూడా ఆ రకంగానే అనుకున్నారు. వంశీది ఏమున్నదిలే, టీడీపీ ఆఫీస్ బద్దలు కొడితే ఏమైపోద్ది అనుకున్నారు. అందులో పెట్టలేదు, ఆయన్ని కిడ్నాప్ కేసులో పెట్టారు. అది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఆయన బెయిల్ మీదే ఉన్నాడు. సో రాజు తలుసుకుంటే దెబ్బల కరువు ఏంటి? రాజుగారు తలుసుకోవాలి, ఎవరైనా కాదంటాడా? ఆయన నిన్ను ఏరా 100 ఏరా అంటే 100 వేస్తారు, 50 ఏరా అంటే 50 వేస్తారు, వదిలిరా అంటే వదిలేస్తారు, తీసిరా అంటే తీసేస్తారు. అదే పరిస్థితి అధికారంలో ఉన్నవాళ్ళు. కానీ అధికారంలో లేని వాళ్ళకి కష్టాలు తప్పు. ముఖ్యంగా కొడాలి నానికి మాత్రం సీన్ కాలిపోయింది అంటూ గుడివాడ ప్రజలే అనుకుంటున్నారట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ది ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.